అందరికి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయిరెడ్డి. నేను యశోవాసం సిగ్నల్ కన్సల్టెంట్ పల్మాలజిస్ట్ని, అంటే ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ డాక్టర్ని మాట్లాడుతున్నాను. ఇవాళ మన మీటింగ్ ముఖ్యంగా దేని గురించి అంటే రిగార్డింగ్ సీజనల్ ఫ్లూ గురించి. ఎలాగో మీకు వర్షాలు స్టార్ట్ అయ్యాయి, మధ్యస్థంగా ఉన్నా కానీ ఇప్పుడు వచ్చే కామన్ జబ్బు ఫ్లూ అండి. మీకు అందరికి తెలిసి ఉంటుంది, ఇప్పుడు మందికి వచ్చి తగ్గిపోయి ఉంటుంది కూడా. నార్మల్ జలుబు దగ్గులా వచ్చి తగ్గిపోతుంది 90% మందికి. ఒక 10% మందికి తీవ్రంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎలా వస్తుందంటే మనకి ఎవరైనా ఇంప్లూయెన్స్ పేషెంట్ నుంచి మనకు రావచ్చు. అంటే నాకు ఫ్లూ వస్తే నా నుంచి మీకు వచ్చే అవకాశం ఉంటుంది. దగ్గు తుమ్ముల ద్వారా రావచ్చు. వచ్చిన 2-3 డేస్లో చాలా మంది తగ్గిపోతుంది. బట్ ఎవరికి ఇబ్బంది అంటే వృద్ధులు, అంటే 60 ఏళ్ళ పైబడిన వాళ్ళకి, గర్భిణీలకి, చిన్న పిల్లలకి, ఇతరత్ర జబ్బులకు మందులు పడే వాళ్ళకి, కిడ్నీ డిసీజ్ వాళ్ళకి, ఆస్తమా వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. దీనికి అలాగని 3 రోజులకు మించి మీకు లక్షణాలు తగ్గకపోతే మీరు డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది. టెస్ట్లు మాత్రం 2-3 టెస్ట్లు ఉంటాయి. యాంటీవైరల్ టెస్ట్ అంటారు. అది చేసేస్తే దాన్ని బట్టి మీరు యాంటీవైరల్ మందులు సరిపోతుంటాయి. అంటే వైరల్ టెస్ట్ చేస్తారు, దాన్ని బట్టి యాంటీవైరల్ మందులు ఒక 5 రోజులకి ఇస్తే సరి తగ్గిపోతుంది. దీంతో మరణాల రేటు ఒక 0.1% మరణాల రేటు ఉంటుంది. మనం తక్కువనే ఫ్లూ అనుకుంటాము, బట్ యావరేజ్గా మీ ఆర్బోర్డ్ నుంచే అట్లీస్ట్ నెలకు 3-4 సీరియస్ కేసులు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎందుకంటే జబ్బు తీవ్రత ఎక్కువ వల్ల జనాలకు తెలియదు బేసికల్గా. ఇప్పుడు వర్షాకాలం రాగానే మనం అధిక జనాల ప్రజలకి పెళ్లిళ్ళు కానీ, మ్యారేజ్ కానీ, మనం ఇంతకు వెళ్ళినప్పుడు ఎవరు జాగ్రత్తలు తీసుకోరు, అంటే పరిశుభ్రత లేకుండా. రెండు మీకు చాలా జబ్బులు తగ్గిస్తాయి. ఒకటి మాస్క్ వేసుకోవడం, రెండోది చేతి శుభ్రంగా ఉంచుకోవడం. ఇవి మర్చిపోయే సగం జబ్బులు తెచ్చుకుంటున్నారు. దాంట్లో ఫ్లూ అనేది కొద్దిగా పెద్దది. ఈ ఫ్లూ నిజంగా కోవిడ్ కన్నా పెద్ద ఇబ్బంది పెడుతుంటుంది. ఎందుకంటే ఫ్లూ వచ్చిందంటే చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. మందులు, జాగ్రత్తలు ఇవి కాకుండా మనకు అత్యంత ఇంపార్టెంట్ ఆయుధం ఏంటంటే వ్యాక్సిన్ అండి. ఫ్లూ వ్యాక్సిన్ అంటారు. ఎవ్రీ ఇయర్ జూన్, జూలై, ఆగస్టులో మీరు వ్యాక్సిన్ వేస్తున్నారంటే జబ్బు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. అప్పుడు జలుబు దగ్గు మీకు రాదని కాదు, వచ్చినా కానీ ప్రాంతమయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. సో జాగ్రత్తలు, లక్షణాలు తొందరగా తెలుసుకోవడం, తొందరగా డాక్టర్ గారు చేయించుకోవడం, చూసుకున్న తొందరగా ప్రాపర్గా మందులు వాడడం. అదర్ థింగ్, మీకు కంపల్సరీగా 2 ఏళ్ళ పైబలందరూ ప్రతిసారి సంవత్సరం ఒకసారి వ్యాక్సిన్ వేసుకోవడం, ఇది ముఖ్య ఉద్దేశం. 2 years వాళ్ళందరికీ మనం గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారు. 2 years వాళ్ళందరికీ మేము వేస్తున్నాం. ఇప్పుడు మీరు అందరూ వేసుకోవాలి, మేము అందరం వేసుకున్నాం. నేను నా పిల్లలందరూ మీకు వేసుకున్నాం. మీరు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అంటారు. ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ వేసుకోవాలి సార్. మీరు వేసుకుంటేనే 1000 రూపాయలు పని సార్, 1000 రూపాయల పైన ఉంటుంది సార్. అంటే మీకు జలుబు దగ్గు రాదని కాదు కానీ తీవ్రత రాస్తారు. 10 మందికి ఇక్కడ వచ్చిన ఫ్లూ వచ్చినాం సార్, మనం 9 మంది ఇక్కడే బాగా అయిపోతాం. ఒక 2 హాస్పిటల్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. ఆ 2లో ఒక్కరు మాత్రం ఐసీయూ దాకా వెళ్ళాల్సి వస్తుంది. మనం కాపాడాల్సిన తీవ్రత కాపాడాలి, దానివల్ల చనిపోకుండా కాపాడాల్సి వస్తే ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి మీకు ఆర్థిక ఇబ్బంది కదా సార్. హాస్పిటల్ డాక్టర్ గారిని చూడడము, మందులు వేసుకోవడం, మీకు తెలియకుండా 4000 అవుతుంది. మరి వ్యాక్సిన్ 1000 రూపాయలు తగ్గిపోతుంది కదా. వ్యాక్సిన్ వేసుకుంటే మీకు జబ్బు రాదని కాదు కానీ తీవ్రత తగ్గిస్తుంది. అడ్మిట్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అడ్మిట్ అయినా ప్రాణాంతకమయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. అందుకని కంపల్సరీ వేసుకుంటే బెటర్. ఎవ్రీ ఇయర్ ఈ జూన్, జూలై, ఆగస్టులో వేసుకుంటే సగం తగ్గిపోతుంది. అంటే ఏ జబ్బు కన్నా మీరు నియంత్రణ మీద, అంటే నివారణ మీద దృష్టి పెట్టాలి. వచ్చాక మీరు చేసేది ఏ డాక్టర్ మందులు రాస్తారు, వాళ్ళు రాస్తారు, నియంత్రణ మీద దృష్టి పెట్టాలి. అంటే ఈ హ్యాండ్ హైజీన్, పరిశుభ్రంగా ఉంచుకోవడం కానీ, బయటకు వెళ్తే మాస్క్ వేసుకోవడం కానీ, జబ్బున రెస్ట్ చూడడానికి దూరం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ, మనం దగ్గినప్పుడు కానీ బేసిక్ తీసుకుంటూ ఉండాలి. సో నివారణ చర్యలు మోస్ట్ ఇంపార్టెంట్. నివారణ మిస్ అయ్యంటే నియంత్రణకు రావాలి. నియంత్రణకు వచ్చామంటే వ్యాక్సిన్స్, మందులు తీసుకోవాలి. ఏ జబ్బు కన్నా ఒకటే రూల్ నెంబర్ 1, ఎర్లీగా డయాగ్నోస్ చేయాలి. అంటే కరెక్ట్ లేట్ అయితే ఏ జబ్బు అన్నా అంతే ప్రాంతంగా అవుతుంది. సో ఫ్లూతో ఇబ్బంది అంటే ఫ్లూ కోవిడ్ కన్నా డేంజర్. ఇప్పుడు కోవిడ్ కూడా స్టార్ట్ అయింది, మైల్డ్గానే వస్తుంది, భయపడంతగా ఏం లేదు, మామూలుగా వచ్చి తగ్గిపోతా ఉంది. కాకపోతే మీకు ఇతర షుగర్ ఉండి, బీపీ ఉండి, ఉబకాయం ఉండి, ఆస్తమా ఉండి, ఏమైనా డయాలిసిస్ పేషెంట్ ఉంటే మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవి రాకుండా కాపాడుకోవాలండి. నేను 2 times యశోవాసం నుంచి ఇక్కడికి వస్తున్నానండి. మొదటి శుక్రవారం అండ్ 3వ శుక్రవారం ఇక్కడికి సార్. ఇప్పుడుగా సార్ లాస్ట్ 2 years 1.5 years నుంచి వస్తున్నాను ఇక్కడికి. మాది ఇక్కడే నారాయణపేట. శుక్రవారం, 3వ శుక్రవారం. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా వ్యాక్సిన్ అది ఇక్కడే అవైలబుల్ ఉంది. మీరు దీని గురించి వేరే స్టేట్ హైదరాబాద్ కూడా అనక్కర్లేదు. వ్యాక్సిన్ మీ ప్రతి ఆర్మ్లో చాలా చిన్న హాస్పిటల్లో కూడా ఉంది. టైంకి తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీ ఇయర్ జూన్, జూలై, ఆగస్టులో తీసుకోవాలి కంపల్సరీగా. అంటే సార్ ఇప్పుడు వర్షాకాలం మొదలైందంటే సార్, వర్షాకాలం, శీతాకాలం ఇదంతా ఫ్లూ సీజన్ కదా సార్. ఇక మళ్ళీ ఎండాకాలం వచ్చేదాకా హాస్పిటల్ నిండుకుంటాయి. అందుకని వ్యాక్సిన్ వల్ల లేవు సార్. ఈ వ్యాక్సిన్ సుమారు 20 సంవత్సరాల నుంచి ఉంది వ్యాక్సిన్. కొత్తగా లేదు సార్, 20 years నుంచి ఉంది వ్యాక్సిన్. ఇది నాట్లే కోవిడ్ వ్యాక్సిన్. ఇది తీసుకున్న మీకు పెయిన్ రావచ్చు, జ్వరం వచ్చేసి, దుష్ప్రభావాలు అయితే ఏం లేవండి.